నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. మంగళగిరిలో 76వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్ సామాన్య ప్రజలు కార్యకర్తల నుండి స్వీకరించిన వినతులు పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ. కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించిన ఎంపీ శ్రీ భరత్, మేయర్ పీల శ్రీనివాసరావు త్వరలో త్రిశూల్ ప్రాజెక్టు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడి. ఒకప్పుడు నిజాయితీకి నగరంగా పేరు పొందిన నెల్లూరు ఇప్పుడు నార్కోటిక్స్ హబ్గా మారిపోయింది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. పార్లమెంట్లో డ్రామాలు కాకుండా విధానాలపై చర్చ జరగాలన్న ప్రధాని మోడీ, విపక్షాలు ఓటమి బాధ నుండి బయటపడి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచన. సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రజా దర్బార్ కొనసాగుతుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 76వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి స్వయంగా అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించి రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు, పార్టీ కార్యకర్తలు లోకేష్ను కలిసి సమస్యలు వినవించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలు ఓపికగా విని వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన వినతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని, న్యాయం చేస్తానని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. సుమారు 7 కోట్ల నిధులతో విశాఖ నగరంలోని కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీ భరత్, మేయర్ పీల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ వీఎంఆర్డీఏ ద్వారా పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జి డిజైన్ చేశామని, త్వరలో కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు కూడా అందుబాటులో తీసుకొస్తున్నామని అన్నారు. నెల్లూరు ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దారుణంగా దిగజార్చిందని, ఒకప్పుడు నిజాయితీకి నగరంగా పేరు పొందిన నెల్లూరు ఇప్పుడు నార్కోటిక్స్ హబ్గా మారిందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాకే నెల్లూరు పరిస్థితి మారిందని, హత్యలు, దోపిడీలు, గంజాయి సంస్కృతి పెరగడమే కాకుండా జైళ్ల నుండే గంజాయి, రౌడీజం ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అన్నారు. నెల్లూరులో బైక్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా యథేచ్ఛగా గంజాయి రవాణా చేస్తున్నారని, చివరకు 300 రూపాయలకు పీకల కోసే విష సంస్కృతి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడంచెల పద్ధతిలో గంజాయి సరఫరా అవుతుంటే దాన్ని నియంత్రించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే నెల్లూరుకి ఒక నమ్మకమైన ప్రేమకి, నిజాయితీ కలిగినటువంటి మనుషులకి ఒక నిలయంగా నెల్లూరుని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. నెల్లూరు అంటే ఒక మంచి నగరం, అక్కడ ఒక నిజాయితీ ఉంటుంది, నమ్మకం ఉంటుంది అని. కానీ ఈరోజు నెల్లూరులో నిజాయితీ, నమ్మకం ఇవి లేవు. నెల్లూరు అంటే నార్కోటిక్స్కి నిలయంగా ఈరోజు మారిపోయింది. నెల్లూరు అంటే నార్కోటిక్స్ హబ్గా మారిపోయింది. నెల్లూరు అంటే నేరాల మయంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తామని ఈరోజు కూడా కళ్ళ కూడా అనుకోలే. ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి, డ్రగ్స్ కానీ, రౌడీయిజం కానీ, జైళ్ళలో నుంచే క్రిమినల్స్ అంతా కూడా ఇక్కడ నేరాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ డేంజరస్ ఎకో సిస్టమ్ని ఈరోజు మనం నెల్లూరు నగరంలో
గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఇది అందరూ అనుకుంటారేమో ఒక సాధారణమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈరోజు నెల్లూరులో ఉందని. ఈరోజు దీన్ని కేవలం ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మనం చూడలేం. ఇది యువతకు సంబంధించి, యువత భవిష్యత్తుకు సంబంధించి, అలానే కుటుంబాల భద్రత గురించి కానీ, సమాజంలో ఉండే శాంతి భద్రతల గురించి కానీ జరుగుతున్నటువంటి దాడిగానే ఈరోజు మనము ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూడాల్సి వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, ఇదే విధంగా కనుక ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయితే, ఇప్పుడు ఏ విధంగా అయితే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందో, పోలీసు విభాగాలు ఫెయిల్ అయినాయో, భవిష్యత్తులో ఇదే విధంగా కనుక కొనసాగితే నెల్లూరు ఒక నేరాల హబ్గా కానీ, నేరగాళ్ళకి నిలయంగా కానీ ఈ నెల్లూరు మారే ప్రమాదం ఉంది. ఇది నేరాలకు సంబంధించి ఒక క్యాపిటల్గా కూడా ఉండే అవకాశం కూడా ఉందని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా కొన్ని విషయాల వాస్తవాలు తెలియజేస్తాను. నేను ఈ గంజాయి గురించి గత కొద్ది రోజుల నుంచి కూడా నెల్లూరుకు సంబంధించి విచ్చలవిడి గంజాయి అమ్మకాలు జరుగుతూ ఉన్నప్పటి నుంచి కూడా కొంతమంది దగ్గర నుంచి ఒక డేటా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాను. అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎందుకు వస్తూ ఉంది, ఇటువంటివన్నీ కూడా విచారించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను గమనించినటువంటి కొన్ని వాస్తవాలను కూడా మీ ద్వారా నేను ప్రజలకు మొదటి నుంచి కూడా ఈ గంజాయి అనేది పాత రోజుల నుంచి కూడా, పూర్వీకుల దగ్గర నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ గంజాయి వాడడం అనేది మొదటి నుంచి కూడా మనం గమనిస్తూ ఉండేవాళ్ళం. అలానే నెల్లూరు నగరంలో కానీ చుట్టుపక్కల కానీ ఎవరైనా ఒక 5 మందో 6 మందో మారుమూల ప్రాంతాల్లో ఒక చెట్ల కింద కూర్చొని ఏదైనా సాయంత్రం పూట రాత్రి పూట వారు గంజాయి తీసుకొని పిచ్చి పిచ్చిగా వాళ్ళలోనే వాళ్ళు పాటలు పాడుకుంటా వాళ్ళు అదొక రకమైనటువంటి ఈ లోకంలో లేనట్లుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లుగా ఉంటారు అని చెప్పి మనం వినేవాళ్ళం. అక్కడక్కడ ఈ జరుగుతూ ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా మనం గమనించేవాళ్ళం. ఇదంతా కూడా 2024కు పూర్వం జరిగినటువంటి పరిస్థితి. 2024 తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో అనే దానికంటే కూడా నెల్లూరు నగరంలో ఈరోజు విచ్చలవిడి గంజాయితనం వచ్చింది. ఈ గంజాయి తాగిన వాళ్ళు కూడా ఎక్కడో ఒక మారుమూల ప్రాంతాల్లో కూర్చోవట్లా, వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి చూపులు, పిచ్చి పిచ్చిగా నవ్వుకోవడాలు కానీ ఇవన్నీ కూడా జరగట్లా. ఈరోజు కత్తులు పట్టుకొని నెల్లూరు నగరంలో విచ్చలవిడిగా 200-300 రూపాయలకు కూడా హత్యలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏ విధంగా కూడా వాళ్ళు చిన్న చిన్న వస్తువులకు కూడా పీకలు కోసేటువంటి పరిస్థితిని మనం ఈరోజు నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం. ఇంతటి మార్పును మనం గమనిస్తాం. నేను ఈరోజు 2024 తర్వాత అనే మాట నేను మాట్లాడుతూ ఉన్నాను. దీనికి సంబంధించి ఆధారాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. నెల్లూరులో ఈరోజు ప్రధానంగా కనుక మీరు గమనిస్తే 24/7 వైన్ షాపులు ఉన్నాయి. అందరికీ కూడా అందుబాటులో పర్మిట్ రూములు కానీ, బెల్ట్ షాపులు కానీ, 99 రూపాయలకి కల్తీ మద్యం కానీ, 300 రూపాయలు ఇస్తే బ్లేడ్తో పీకలు కోసే మనుషులు కానీ, కారణం లేకుండా ఇళ్ల మీద దాడులు చేసే సంస్కృతి కానీ, 300 రూపాయల కోసమే గంజాయి కోసం ప్రాణాలు ఇవ్వడం కానీ, ప్రాణాలు తీసుకోవడం కానీ, గంజాయి కిక్కులో అతి వేగంతో జరుగుతున్నటువంటి డ్రైవింగ్ చేస్తూ జరుగుతున్నటువంటి వాహనాల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఎంతోమంది అమాయకులు కానీ ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం పేపర్ తీస్తే, లేదా టీవీ ఛానల్ పెడితే, లేదా సోషల్ మీడియాలో చూస్తే నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కడో ఒక దగ్గర హత్య, ఆ రోజు జరగని రోజు అంటూ ఈరోజు మనకు కనిపించట్లా. దీనికి అంతా కారణం 2024 నుంచి ప్రారంభమైంది అని చెప్పి నేను ఇందాక కూడా చెప్పాను. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు ప్రజల్లో అవగాహన అవసరమని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద మంత్రి డోలా, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మేయర్ గంగాడ సుజాత జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వరకు సాగింది. ఈ ర్యాలీలో నర్సింగ్, వైద్య విద్యార్థులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఎయిడ్స్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. నివారణ అనేది ఒకటే మార్గం. దీనిలో ప్రజలకి అవగాహన కలిగించడం ఒకటే మార్గం. మీరు ఒకసారి కూర్చుంటే పాత రోజుల్లో పులిరాజాకి ఎయిడ్స్ అనేటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బహిరంగంగా చర్చించే విధంగా తీసుకురావడం, గణనీయంగా ఎయిడ్స్ వ్యాప్తి మనం తగ్గించగలిగాం. ఈ రోజు ఇంకా కూడాను ఇది మత్తు పదార్థాలు కొన్ని కొత్తగా పొంతలు దొక్కినటువంటి అలవాటు వల్ల
సంక్రమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజల్లో అవగాహనకు అవసరం. ఈ వ్యాధిని కంట్రోల్ చేసుకుంటే భావి తరాలు ఆరోగ్యకరమైన వాతావరణంలో మన పాత్ర పోషించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ర్యాలీని 1వ తారీఖున జరిగే దానిలో అందరూ కూడా దిగ్విజయం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.